హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొబైల్ నెంబర్ పైన 100 రూపీస్ యూపీఐ క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ఉంటుంది. జస్ట్ మీరు ఇందులో సైన్ అప్ అవుతారు. సైన్ అప్ అయిన తర్వాత ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు రెఫర్స్ అనేది చేసుకోవాలి. అది కూడా మీకు పెద్ద టాస్క్ ఏముండవు ఆ రెఫర్స్ లో. అది కూడా మీరు సెల్ఫ్ రెఫర్ ట్రిక్ అనేది ఒకటి చెప్తాను, విత్ అన్లిమిటెడ్ ట్రిక్ అనమాట. సో మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉంటే అన్ని మొబైల్ నెంబర్స్ లో మీరు సెల్ఫ్ గా రెఫర్ అనేది చేసుకొని 100 రూపీస్ అనేది లూట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. సో దీని గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే కనుక సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి రోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటే మీరు పక్కాగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మేక్ షూర్ యూ హ్యావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్లిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది మనకి అప్ అనే ఒక వెబ్సైట్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో మీరు సైన్ అప్ అయిన తర్వాత ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు సెల్ఫ్ రెఫర్ అనేది చేసుకుని ఒక్కొక్క రెఫర్ కి 100 రూపీస్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటిని మీరు బ్యాంక్ అకౌంట్ లో విత్డ్రా చేసుకోవడమే. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వెబ్సైట్ లింక్ అనేది మనకి మన టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రమే దొరుకుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్ లో ఉంది. లింక్ ద్వారా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఐనో ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మనకి ఈమెయిల్, ఫోన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫోన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ కోడ్ క్లిక్ చేస్తే కనుక ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని రిఫరల్ కోడ్ అనేది ఆటోమేటిక్ ఎంటర్ చేసి ఉంటుంది. సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక 10 పాయింట్స్ అనేవి వస్తాయి. అవి 10 రూపీస్ కాదు, జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే. అది ఇగ్నోర్ చేయండి, జస్ట్ క్లెయిమ్ చేయండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ లోకి వెళ్తే కనుక బిగినర్స్ టాస్క్ అని ఒక టైం అనేది చూపిస్తారనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాస్క్ ఆప్షన్ కనిపిస్తాయి. సో అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని జస్ట్ అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ చేయవలసిన టాస్క్ ఏంటి అంటే మిడిల్లో మనకి అక్కడ స్కానర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ వాట్సాప్ ని కనెక్ట్ చేయొద్దు. ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ యూజ్ చేయని సిమ్స్ ఉంటాయో, ఆల్టర్నేట్ సిమ్స్ అనేవి ఆల్రెడీ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటికి వాట్సాప్ లో ఉండవు, జస్ట్ ఏదో పర్పస్ యూజ్ చేస్తారు కాబట్టి. సో అలాంటి మొబైల్ నెంబర్స్ ఏమైనా ఉంటే కనుక జస్ట్ వాటితో మీరు అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. వాట్సాప్ అకౌంట్ ఏ విధంగా చేయాలో కూడా ఇందులో సేమ్ డివైస్ లో ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను. సో దాంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుని వదిలేస్తే ఒక 15 అవర్స్ వదిలేస్తే చాలు, మీకు టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే గెట్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ అలా ఉంచండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులోనే సెల్ఫ్ గా రెఫర్ చేసుకోవాలి కాబట్టి మనం మల్టీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో మల్టీ యాప్ లింక్ కూడా ఆల్రెడీ ఒకవేళ మీ దగ్గర మల్టీ యాప్ ఉంటే కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి, అది వర్క్ అవ్వదు. సో మల్టీ యాప్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇది ఎందుకంటే మనం అన్లిమిటెడ్ ట్రిక్ చేయాలి కాబట్టి మనకి లైక్ క్లోనింగ్ చేయాలి, యాప్స్ క్లోనింగ్ చేయాలి. ఒక్కొక్క సేమ్ వాట్సాప్ లో అంటే డిఫరెంట్ వాట్సాప్ లో ఓపెన్ చేయాలి, డిఫరెంట్ బ్రౌజర్స్ ఓపెన్ చేయాలి కాబట్టి మనం ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఓపెన్ చేసుకోండి మల్టీ యాప్, యాక్సెప్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇన్స్టాల్ గూగుల్ సూట్ ఉంది కదా. సో అది క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు ఒక ఫస్ట్ లేయర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో యాడ్ అయిన తర్వాత ఆ లేయర్ లో మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ ప్లస్ ని సెలెక్ట్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీ డివైస్ లో వాట్సాప్ ఉంటుంది కాబట్టి మీకు ఒరిజినల్ వాట్సాప్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేస్తారు. వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వాట్సాప్ ని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అంటే మీకు ఏదైతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ ఉంటాయో అంతగా యూజ్ చేయనివి, సో అలాంటి మొబైల్ నెంబర్స్ తో మీరు ఇక్కడ జస్ట్ వాట్సాప్ క్రియేట్ చేయాలంతే. సో ఈ విధంగా యాక్సెప్ట్ క్లిక్ చేస్తారు. ఆ మొబైల్ నెంబర్ ని మీరు అక్కడ ఎంటర్ చేస్తారు, ఆల్టర్నేట్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే తొలి మనం వాట్సాప్ క్యూఆర్ అనేది మనం సేవ్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే 3 డాట్స్ క్లిక్ చేయండి. సో 3 డాట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఆ స్కానర్ ఏదైతే ఉందో ఆ స్కానర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ వెబ్సైట్ లో ఉన్న స్కానర్ ని. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అది వేరే మొబైల్ నెంబర్ వేరే డివైస్ లోకి షేర్ చేయండి. ఎందుకంటే అది మనం స్కాన్ చేయాలి కాబట్టి ఈ మొబైల్ తో. సో అది వేరే డివైస్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. లింక్డ్ డివైస్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. ఇక్కడ లింక్డ్ డివైస్ ఆప్షన్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేసుకున్న తర్వాత దాంతో మీరు ఏదైతే క్యూఆర్ కోడ్ అప్ యొక్క క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే కనుక జస్ట్ లింక్ అనేది అవుతుంది అనమాట. సో లింక్ అయిన తర్వాత ఈ విధంగా కన్ఫర్మ్ క్లిక్ చేసేస్తారు. సో కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత అది సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇక్కడ మనకి వాట్సాప్ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది యాక్టివిటీస్ లో. సో అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు చూస్తే కనుక వాట్సాప్ కనెక్ట్ అయ్యి ఉంది, మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ వాట్సాప్ స్టాటస్ వచ్చేసి నార్మల్ చూపిస్తుంది.
అండ్ ఆల్వేస్ ఆన్లైన్ వచ్చేసి 0 hours చూపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఏం లేదు, ఒక 15 hours కనిపించాలి అంతే. సో మీరు ఏం చేస్తారంటే ఇందులో దీని నుంచి ఎవరికి మెసేజ్ ఏమో జస్ట్ కనెక్ట్ చేయడానికి అంతే. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ టాస్క్ లోకి వెళ్ళండి. సో ఈ వాట్సాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఇది. ఇక్కడ టాస్క్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక ఇన్వైట్ టాస్క్ ఉంటుంది. సో ఒక్కొక్క ఇన్వైట్ కి మీకు ఒక 1000 points అనేవి వస్తాయి. సో 1000 points ఈజ్ ఈక్వల్స్ టు 100 rupees అనమాట. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీకు ఇన్వైట్ నో ఆప్షన్ కనిపిస్తుంది. సో మీ లింక్ అనేది వేరే వాట్సాప్ లో అందులో సేవ్ చేసి పెట్టుకోండి. సెల్ఫ్ రెఫర్ అయితే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి డైరెక్ట్ గా షేర్ చేసేయండి. సో ఈ విధంగా లింక్ అనేది కాపీ చేస్తారు. సో ఆ లింక్ ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెల్ఫ్ రెఫర్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మల్టీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకి ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. కింద మనకి కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ గూగుల్ సూట్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ సెకండ్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ సెకండ్ లేయర్ లో ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తారు. ఇంపోర్ట్ యాప్స్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ మీ డివైస్ లో వైయా బ్రౌజర్ అనేది ఒకవేళ ఉంటే కనుక చూపించేస్తుంది. సో వైయా అని సెలెక్ట్ చేస్తే కనుక, ఒకవేళ లేదనుకోండి జస్ట్ వైయా బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ లో. ఇక్కడ మనకి ఆ వైయాని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ లో వైయాని యాడ్ చేయండి. వైయా బ్రౌజర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అగ్రీ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే మీ ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫర్ లింక్ ఉన్నదో అది కాపీ చేశారు కదా, దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత సెట్ చేస్తే కనుక సేమ్ మళ్ళీ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయమంటది కాబట్టి ఐనో క్లిక్ చేస్తారు, రిజిస్టర్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు వేరే నంబర్ తో చేయాల్సిన పని లేదు, జస్ట్ మీకు అన్లిమిటెడ్ ఈమెయిల్స్ తో చేసుకోవచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్ లో బ్రౌజర్ లోకి వెళ్ళండి, టెంప్ మెయిల్ సెలెక్ట్ చేయండి. సో టెంప్ మెయిల్ అనేది సెట్ చేస్తే కనుక tempmail.org వస్తుంది. అది ఓపెన్ చేస్తారు. అక్కడ మీకు ఒక టెంపరీ మెయిల్ అనేది ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కాపీ చేయండి. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ కోడ్ క్లిక్ చేస్తే కనుక మీకు ఒక ఒక ఓటీపీ అనేది మీరు ఏదైతే టెంప్ మెయిల్ లో ఇన్బాక్స్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు చూపిస్తుంది రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కోడ్ అని. అది ఓపెన్ చేసుకోండి. దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ ఎంటర్ అయి ఉంటుంది. పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకొని సైన్ అప్ క్లిక్ చేస్తారు. సో సైన్ అప్ క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ మీ ఒరిజినల్ అకౌంట్ లో ఏ విధంగా అయితే ఒక 10 points వచ్చి ఆ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఒరిజినల్ అకౌంట్ లో ఏ విధంగా అయితే మీరు అకౌంట్ ని టాస్క్ అనేది కంప్లీట్ చేస్తారో అదే విధంగా ఇందులో కూడా మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. మీ ఒరిజినల్ అకౌంట్ అనేది ఒకసారి ఓపెన్ చేసుకొని అది మీకు రెఫరెండ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక లోవర్ లెవెల్లో అకౌంట్ అనేది యాడ్ అయ్యిందో లేదో చూపిస్తుంది. సో ఈ విధంగా యాడ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైక్ సెకండ్ అకౌంట్ లో మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ సెకండ్ లేయర్ లోనే మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. ఇంపోర్ట్ యాప్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేయండి. వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి ఇంకొక మొబైల్ ఇంకొక నంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీ సెకండ్ అకౌంట్ లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని మళ్ళీ మీరు స్కాన్ చేసుకొని, అంటే మీ సెకండ్ అకౌంట్ లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని మీ సెకండ్ వాట్సాప్ ఏదైతే ఉందో, అంటే మీరు సెల్ఫ్ రెఫర్ చేసుకుంటున్నారు కాబట్టి సెకండ్ వాట్సాప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇక్కడ ఈ విధంగా దాన్ని స్కాన్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అది మీకు కనెక్ట్ అనేది అయిపోతుంది, నార్మల్ లోకి వెళ్తుంది అండ్ 0 hours చూపిస్తుంది. సో వచ్చిన తర్వాత అది మీరు ఏం చేయాలంటే మీ రెఫర్ అనేది కౌంట్ అవ్వాలి అంటే మీ ఫస్ట్ అకౌంట్ లో మీ ఫస్ట్ అప్ అకౌంట్ లో రెఫర్ అనేది కౌంట్ అవ్వాలంటే మీ సెకండ్ వాట్సాప్ ఏదైతే ఉందో సో దాంట్లో మీకు ఈ విధంగా 15 hours అనేది చూపించాలన్నమాట. సో ఈ విధంగా చూపిస్తే కనుక మీకు ఒరిజినల్ అకౌంట్ లో 100 rupees అనేది 1000 coins అనేవి యాడ్ అయిపోతాయి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 100 rupees. సో ఇక్కడ మీ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఒరిజినల్ అకౌంట్ లో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి విత్డ్రా బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ న్యూ అకౌంట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు మీ నేము, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనుక అకౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ విత్డ్రా బటన్ క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ యాక్చువల్ అమౌంట్ వచ్చేసి 100 rupees అనేది సెలెక్ట్ చేయండి. అండ్ సమ్ చార్జెస్ అనేవి ఉంటాయి, ఆటోమేటిక్ అవి కూడా యాడ్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే విత్డ్రాల్ టైప్ వచ్చేసి బ్యాంక్ కార్డు అండ్ రిసీవింగ్ అమౌంట్ అక్కడ మీరు అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా బటన్ క్లిక్ చేస్తే కనుక సబ్మిట్ అవుతుంది అనమాట. వితిన్ 24 to 48 hours లో మీకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. వెయిటింగ్ నుండి సక్సెస్ అవుతుంది. సక్సెస్ వచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లోకి 100 rupees అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో ఇదే విధంగా మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అనేది చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా లూట్ అనేది చేసుకోవచ్చు 100 rupees లెక్క. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఏం లేదు, మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈసారి మళ్ళీ థర్డ్ లేయర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా కింద ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. ఇన్స్టాల్ గూగుల్ సూట్ క్లిక్ చేస్తారు. ఈ విధంగా థర్డ్ లేయర్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి థర్డ్ లేయర్ లో ఉన్నటువంటి ప్లస్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ క్లిక్ చేస్తే కనుక వైయా బ్రౌజర్ అనేది యాడ్ చేసుకోవడం. సో వైయా బ్రౌజర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు మీ ఒరిజినల్ రెఫర్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ పేస్ట్ చేయడం.
పేస్ట్ చేసిన తర్వాత ఇంకొక అకౌంట్ అనేది క్రియేట్ చేయడం, టెంప్ మెయిల్ ద్వారా అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మీరు మళ్ళీ వాట్సాప్ ఇంకొక థర్డ్ నెంబర్ తో వాట్సాప్ అనేది కనెక్ట్ చేసుకొని, సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 hours వెయిట్ చేస్తే కనుక మీ ఒరిజినల్ అకౌంట్ లో మళ్ళీ 100 rupees అనేది క్రెడిట్ అయిపోతుంది. సో వాటిని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా లూట్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ రెఫర్ ట్రిక్ విత్ అన్లిమిటెడ్ ట్రిక్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లూట్ చేయండి. ఒక్కొక్క నెంబర్ పైన 100 rupees అంటే మామూలు విషయం కాదు. సో బెస్ట్ లూట్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.